మీకు ఉదాహరణ చెప్తాను. సిజేఐ ప్రధాన న్యాయమూర్తి వారం రోజులు మిగిలినా కానీ వాళ్ళు వారం రోజులు 7 రోజులకి 15 రోజులకి నెలకి 2 నెలలకి 4 నెలలకి కూడా వాళ్ళు ప్రధాన న్యాయమూర్తి అయి రిటైర్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. దాని మీద కూడా చర్చ జరుగుతుంది ఉన్నారు. కానీ అదే సుప్రీంకోర్టు వాళ్ళ ప్రధాన న్యాయమూర్తిలో సీనియారిటీ ప్రకారం ఇవ్వాలి అని వాళ్ళు చట్టం చేసుకొని జడ్జిమెంట్ ఇచ్చుకొని, కానీ పోలీస్ వ్యవస్థ వచ్చేటప్పటికి కనీసము ఎవరైతే డీజీపీగా వస్తారో వాళ్ళకి 2 ఏళ్ళు ఇవ్వాలి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ డేట్ ఆఫ్ రిటైర్మెంట్ అని పెట్టారు. అంటే మీరు ఎప్పుడు మీ రిటైర్మెంట్ ముందున్నా కానీ మీరు 2 ఏళ్ళు కంటిన్యూ అవుతారు. మరి వాళ్ళ కింద ఉన్న వాళ్ళు ఏమవుతారండి? ఆ తర్వాత సరే అది పెట్టారు, కొన్ని పోలీస్ వ్యవస్థ ఏమన్నా బాగుపడిందా? ఇంకా దరిద్రం అయిపోయింది. ఎందుకంటే ఇప్పుడు జ్యుడిషియరీ అనేది మీరు న్యాయ వ్యవస్థ, న్యాయం ఇవ్వండి. మీరు ప్రభుత్వ వ్యవస్థ, ప్రభుత్వం ఎవరిని ఏ విధంగా అపాయింట్ చేస్తున్నారు అనేది సుప్రీంకోర్టు ఇంటర్ఫియర్ అయితే తద్వారా ఏంటంటే వ్యవస్థ పాడవుతుంది. దాని ఉదాహరణ మన పోలీస్ వ్యవస్థ, సిబిఐ వ్యవస్థనే. సుప్రీంకోర్టు ఇంటర్ఫియరెన్స్ వల్లనే ఈ రెండు వాళ్ళ ఉద్దేశం నేను తప్పు పట్టట్లేదండి, కోర్టు ఉద్దేశం తప్పు పట్టట్లేదు. ఎందుకంటే వాళ్ళు మంచి చేయాలనే ఉద్దేశంలోనే చేస్తుండొచ్చు, కానీ మంచి చేయాలని మనం ఏ ఉద్దేశంతో చేశామని కాకుండా దాని పరిణామాలు ఏంటి, ఆ పరిణామం సరిగా జరిగిందా లేదా